ఈ బ్లౌజ్ కటింగ్ కోసం అయితే లైనింగ్ని అయితే ఇలా ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేట్టు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్లౌజు హైట్ చూసుకునేటప్పుడు ఇక్కడ కుట్లతో సహా 15 ఇంచులు పెట్టాలి. అయితే నేను కుట్లతో సహా 15 ఇంచులు ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ కూడా యాడ్ చేస్తున్నా ఎక్స్ట్రా. ఎందుకు అనంటే నేను మీకు ఈ కటింగ్లో పోతుంటే చెప్తా నేను. తర్వాత షోల్డరు 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ 5.5 నుంచి 6 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత అదే ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచులు ఉంది కదా, దానికి ఇలా సమానంగా టేప్ పెట్టుకొని, అంటే మన చెస్ట్ లూజ్ ఎంత ఉంటే దానికి 4 భాగాలు చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 9 ఇంచులు పెట్టిన. 9 ఇంచులు పెట్టి 6 ఇంచులకి ఇలా అడ్డంగా అయితే కలిపిన. తర్వాత అదే 9 ఇంచుల నుంచి 2 లేదా 2.5 ఇంచులు ఎక్స్ట్రా, అంటే ఇది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగము 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని, మళ్ళీ 7.5 నుంచి 2.5కైతే ఒక మార్క్. ఎందుకు అంటే ఇది టక్స్ కోసం. మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా అనమాట. అంటే పైన మనం 2 ఇంచులు పెట్టినాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం, దానికోసం ఇలా లైన్స్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందికి 10 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కు చేసుకోండి. అదే 10 ఇంచుల దగ్గర ఇలా అడ్డంగా టేప్ పెట్టుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టి 3.75 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కింది సైడు 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని, ఆ 3.5 నుంచి 2.5 ఇంచులు, అంటే మనం టక్స్ కోసం 2.5 అని కింది సైడు గుర్తు పెట్టినాం కదా, అదే గుర్తు ఇప్పుడు ఇక్కడ అన్నమాట మనకు. ఇప్పుడు ఆ 10 ఇంచుల నుంచి ఈ కిందికి ఇలా ఫస్ట్ 3.5కి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ దాని పక్కనే ఉన్న లైన్ దగ్గర 1.5 ఇంచు దగ్గర ఇలా మార్క్ చేసుకొని, దాన్ని ఇలా ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా షేప్ వచ్చేటట్టయితే మార్కు చేసుకోవాలి. ఇది మనకు టక్స్ అనమాట. ఇప్పుడు 2.5 ఇంచుల కింది నుంచి పైకి 2.5 ఇంచుల దగ్గర ఇలా సమానంగా ఇలా లైన్ అయితే మార్కు చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇది బెల్ట్ అన్నమాట. బెల్ట్ ఇది. తర్వాత ఈ బెల్ట్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచు దగ్గర అయితే మార్కు చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఇప్పుడు మనం ఈ డాట్స్ కోసం పెట్టినాం కదా, దానికి ఇలా కింది ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేపు ఈ డాట్స్ దగ్గర మూల దగ్గర పెట్టుకొని 3 ఇంచులు వచ్చేలాగా ఆ మూల పైన కదలకుండా అటు సైడ్ వచ్చేసరికి 3 అనేది కొద్దిగా పైకి వస్తుంది అనమాట. దాన్ని ఇలా 3 ఇంచులు పైకి వస్తుంది కదా, దాన్ని ఇలా పైకి లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు నెక్ 2.5 ఇంచులు పెట్టుకోవాలి. 2.5 నుంచి మనకు వీ నెక్ కదా, ముందు ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఇలా ఆ 2.5 నుంచి ఇలా మనము కిందికి డాట్స్ కోసం పెట్టినాం కదా, దానికైతే ఇలా కింది సైడ్కి అయితే ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి వీ షేప్లో. అయితే ఇది కొద్దిగా బయటికి ఇలా నుంచి వచ్చి పైకి ఆ లైన్కి కలిపేసేయాలి. మీరు మరీ ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే ఇంత పూర్తయితే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం అయితే 1 ఇంచ్ ఇలా మార్కు చేసుకొని, ఇది 6 ఇంచెస్ పెట్టినాం కదా, ఇలా 3 ఇంచులకు మధ్యలో నుంచి ఇలా ఈ 9 ఇంచుల వరకు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము 15 ఇంచులు, మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇది కింది సైడ్ మనము బెల్ట్ కోసం అన్నమాట. ఇది కింద మనకు ఇది బెల్ట్. అయితే బెల్ట్ మనం ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోకపోతే మళ్ళీ ఈ బెల్ట్ని మనము క్లాత్ సపరేట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ క్లాత్ ఎక్స్ట్రా ఎందుకని నేను ఒక హాఫ్ ఇంచు ముందే తీసేసుకున్నా. ఇప్పుడు నేనైతే దీన్నిలా మధ్యలోకి అయితే లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేస్తున్నా. ఎందుకు అనంటే ఇప్పుడు ముందు భాగము వెనుక భాగం అయితే ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇంకా ప్రిన్సెస్ కట్ గీయాలి, ఇప్పుడే గీయలేదు. ఎందుకంటే వెనుకది ముందు భాగాలు 2 కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకుందాం. ఇలా 2
ఇప్పుడు ముందు సైడ్ అయిపోతుంది, మనకు వెనక సైడ్ అయిపోతుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, హ్యాండ్స్ ఎక్కడ తీస్తారు అని. అయితే హ్యాండ్స్కి అయితే మనం ఇప్పుడు మనకు అతుకులు లేకుండా కూడా హ్యాండ్స్ వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే హ్యాండ్స్ 6 ఇంచులు ఫస్ట్ అయితే కింది సైడ్ సమానంగా లైన్ డ్రా చేసుకొని 6 ఇంచులు అయితే బ్లౌజ్ హైట్ తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఈ 6 ఇంచుల్ని ఇలా సమానంగా గీసుకొని అక్కడ 3 ఇంచుల దగ్గర అయితే ఇలా కిందికి డ్రా చేసుకొని ఇప్పుడు 2 లేదా 2 ఇంచుల దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నా. ఖర్చు కోసం తీసుకొని ఇదిగోండి మనకు హ్యాండ్ కూడా అతుకులు లేకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి మనకు పైన అయితే 15.5 తీసుకున్నాం. అది బెల్ట్ కోసం కుట్లలోకి పోతుంది. అయితే వెనుక సైడు మనము 15 ఇంచులకు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది బ్యాక్ సైడ్ మనకైతే బెల్ట్ ఏం రాదు కదా వెనుక సైడు. అందుకనే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు ఉక్సు కోసం అయితే మనము 5 లేదా 5.5 ఇంచుల దగ్గర కింది నుంచి పైకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము ముందు నెక్ అయితే 2.5 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే బ్యాక్ సైడ్ కూడా 2.5 పెట్టుకొని మనము ఉక్సులది ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీకు రౌండ్ నెక్ అయినా గీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వీ షేప్ అయినా గీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రంట్ వీ నెక్కే వచ్చింది కదా, ఇక్కడ బ్యాక్ కూడా వీ నెక్కే పెట్టేస్తున్నా. కాకపోతే దీని వెడల్పు అనేది ముందు కంటే కొద్దిగా ఎక్కువ వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ కదా, మరి అంత చిన్నగా ఉన్నా బాగోదు కదా, అందుకనే కొద్దిగా వెడల్పు అనేది తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కూడా ఈజీగా సింపుల్గా అయిపోయింది. ఇంకా బ్యాక్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ తీసుకోండి. ఫ్రంట్ తీసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. మనకు నార్మల్ బ్లౌజులు ఎలాగో ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో ప్రిన్సెస్ కట్, వీనెక్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కింది సైడ్ బెల్ట్ కోసం అయితే డ్రా చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇదిగోండి ఒకేసారి మనకు ప్రిన్సెస్ కట్ వచ్చేస్తుంది, ప్లస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని కూడా మనము తర్వాత దీన్ని ఇలా పేపర్ తీసుకొని లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు. కానీ నేను డైరెక్ట్గా లైనింగ్ మీదనే కట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది ఇలా డ్రా చేసుకున్నాము. అయితే మనకి ఇక్కడ డాట్స్ కోసం అయితే క్లాత్ ఉంది కదా, అయితే ఇక్కడ ప్రిన్సెస్ కట్కి అయితే మనం అయితే క్లాత్ అనేది కట్ చేస్తాం. ఈ డాట్స్ కోసం తీసుకున్న క్లాత్ ఇగో పైన కట్ చేస్తున్నాం కదా, అలాగే ఇక్కడ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఇప్పుడు మనం అదిగోండి లైన్ మార్కు చేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ 2 లైన్లు కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ అతికేసుకోవాలన్నమాట. ఇలా అతుకొస్తుంది మనకు. అంటే పైన ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు బెల్ట్కి కూడా కింది నుంచి వచ్చింది కదా మనకు డాట్స్ అనేవి, అందుకోసం. ఇప్పుడైతే ఇది హ్యాండ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. లేదంటే వీడియో మీకు స్పీడ్ అనిపించిందా అదైనా చెప్పండి. ఇప్పుడైతే హ్యాండ్నైతే ఇదిగోండి హ్యాండ్ కూడా మనకు అతుకులు లేకుండా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ లోతు తీద్దాము. ఇక్కడ హ్యాండ్ అయితే మనము పైన సైడు 1 ఇంచు దగ్గర నుంచి ఇలా ఆ కుట్ల దగ్గరికి ఇలా మధ్యలోనేమో కొద్దిగా ఎక్కువ రావాలి లోతు అనేది. ఈ సైడ్స్కి వచ్చేసరికి కొద్దిగా సన్నగా రావాలి. అక్కడికి ఇటు చివర అటు చివరకు వచ్చేసరికి షార్ప్గా రావాలి. ఇదిగో మధ్యలో వచ్చేసరికి కొద్దిగా లోతు ఎక్కువ వస్తుంది. కాకపోతే లోతులు ఇప్పుడు తీయకపోవడమే బెటరు. బ్లౌజుల హ్యాండ్స్ అతికేసుకున్నాక అప్పుడు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే తీసుకోండి. తీసుకొని ఇదిగోండి ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ అయితే ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ నేను హ్యాండ్స్కి వేసుకుంటలేను. ఇది వీ నెక్ కాబట్టి కింది సైడ్ వస్తే బాగుంటుంది అని ఇలా ఓపెన్స్ ఉన్న సైడు పెట్టేస్తున్నా. ఎందుకనంటే మనకు ఉక్సు కాజా అంటే బ్యాక్ సైడే వస్తుంది. ఇప్పుడు లైనింగ్ కూడా మనము కట్ చేసుకోవాలన్నమాట. అందుకనే ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకున్నా. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఏమో
బెల్ట్, మనకు ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ నేను పెట్టేటప్పుడు వీ నెక్ అనేది చూడండి ఎలా వచ్చిందో అలానే పెట్టేస్తున్నా. ఇట్లా సమానంగా పెట్టట్లేను. ఇదిగో మనకు ఫస్ట్ నేను ఈ లైనింగ్ వీ షేపు ఎలా ఉందో అలాగే మెయిన్ క్లాత్ మీద కూడా ఇదిగోండి ఇది ఎంత దూరం రావాలనో వీ నెక్కు అలాగే పెట్టుకోండి. ఇది పెట్టుకోవడం మీరు దగ్గరికి పెట్టుకుంటే నెక్ అనేది చిన్నగా వస్తుంది. ఎంత వెడల్పులో ఎంత క్రాస్గా పెట్టాలో అంతే క్రాస్గా పెట్టండి నెక్ అనేది. ఇలా ఒకసారి ఫస్టే పెట్టి చూసుకుంటే మంచిదన్నమాట. అయితే ఇక్కడ దీని మీద అయితే అన్ని మ్యాంగోస్ వచ్చినాయి కాబట్టి అన్నీ పైకే రావాలి. అదే ప్లెయిన్ అయితే మనం ఇంకొద్దిగా క్లాత్ మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా మ్యాంగోస్ పైకి ఉన్నాయి కాబట్టి అది చూసే పెట్టుకుంటున్నా. ఇలా కొద్దిగా క్లాత్ అయితే చంక సైడ్ ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకొని ఫస్ట్ అయితే ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ తీసేసిన. ఇప్పుడు బెల్ట్ తీసుకోవాలి. ఈ బెల్ట్కి కూడా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టే చూసుకోవాలి. ఈ డిజైన్ అనేది రాకపోతే మనకి ఇంకా క్లాత్ అనేది మంచిగా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే డిజైన్ వచ్చి అన్ని మ్యాంగోస్ పైకి ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి కొద్దిగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసిన. ఇక్కడ బెల్టులు మాత్రం ఇలా అతుకొస్తాయి. మీరైతే వీటినైతే జాగ్రత్తగా పెట్టేయండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూడండి వెడల్పు పైన నుంచి ఎంత వెడల్పు ఉంది కిందికి వచ్చేసరికి దగ్గరకు వచ్చిందనమాట. సేమ్ అదే విధంగా వేసుకోవాలి మీరు. కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేస్తున్నా. ఇది ప్రిన్సెస్ కట్ అయితే నాకు ఇటు సైడ్ సరిపోలేదని కొద్దిగా అటు జరిపి క్లాత్ని కట్ చేస్తున్నా. మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, కామెంట్లో అడగండి చెప్తాను. అంతే అండి. ఇంకా హ్యాండ్స్ ఇప్పుడు కటింగు మీకు అర్థమైంది అంటే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాం. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక్కసారి వింటే అర్థం కాదు. కొద్దిగా ఒక 2 సార్లు 3 సార్లు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వస్తుంది. ఇదైతే ప్రస్తుతం ఈ కటింగ్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా, అందుకే ఇక్కడ నేను ఇదైతే చూపిస్తున్నా. మనకు నెక్ ముందుది వీ షేప్ అనేది డీప్గా వచ్చింది కదా కనిపిస్తుంది అని అనుకుంటారు. ఏం లేదా, ఆ వీ నెక్ మధ్యలో మనకు క్లాత్ అనేది అటాచ్ అయి వస్తుంది కాబట్టి మనం ఇది ఎవరైనా కుట్టుకోవచ్చు. అంత ముందు సైడు అలా కనిపించడం అట్లయితే ఏమీ ఉండదు. ఇక్కడ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఇంకా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బెల్ట్ ఇవైతే పీసెస్ అయితే ఇంకా ఇంత క్లాత్ మిగిలింది. ఇవైతే జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి పీస్ అవసరమైతే. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.